పాట అనేది మట్టుకి భయంకరంగా వెళ్ళిపోయింది. సాంగ్ అవును. రీల్స్ దగ్గర నుంచి మిలియన్స్ ఆఫ్ రీల్స్ వచ్చేసాయి. అవును. అన్‌వాంటెడ్ డైలాగ్ కానీ, ఒక అన్‌వాంటెడ్ ఫ్రేమ్ గాని ఎక్కడ కనపడలేదు. ద ఎడిట్ వాస్ వెరీ క్రిస్ప్. థ్యాంక్స్ టు మై ఎడిటర్. ఆడియన్స్ మారిపోయారండి. మనకి 80స్‌లోను లేకపోతే 70s, 90s వరకు సీరియస్ డిస్కషన్స్ ఉండేవి అప్పుడు. సీరియస్ డిస్కషన్స్ ఉండేవి. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఏదైనా సరే ఒక చిన్న టింజ్ ఆఫ్ విట్, ఒక సర్కాజంతోనే చెప్పాలి. సూర్య గారు సినిమా అంతా చూసుకున్న తర్వాత సూర్య గారి రెస్పాన్స్ ఏంటి? అందరూ చూసారు, అయిపోయింది. సూర్య గారు వచ్చేసి హక్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఫంటాస్టిక్ ఫిల్మ్ అని. మమతా ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ని అనుకుని తర్వాత మమత వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. నిజమేనండి? నాకు అవసరం మీరు చెప్పండి. శ్రీలీల అనుకున్నారు ఫస్ట్ అన్నారు. కాదు కదా? అంటే ఆన్ స్క్రీన్ పైన అమ్మాయి చేసిన అల్లరి మామూలు కాదు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? సెట్లో వెరీ వెరీ ఒబీడియంట్ గర్ల్. చాలా ఒబీడియంట్ గర్ల్. లక్కీ భాస్కర్ 2 ఎక్కువ రన్ అవుతుంది. అది ఎప్పుడు ఉండబోతుంది ఏంటి? అసలు 2 years పడుతుందండి. ఒక 2 years అసలు ఉందా ఆలోచన? ఉంది. ఒక కామెడీ సీన్ జరుగుతున్నప్పుడు ఆవిడకి అప్పుడే ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మగారు పోయారని. సీన్ ఫినిష్ చేసి వెళ్ళారు. వెంకీ గారు నమస్తే అండి. నమస్కారం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హ్యాట్రిక్ కొట్టినట్టున్నారు గట్టిగా. సార్ ఒకటి, అది లక్కీ భాస్కర్ ఒకటి, విశ్వనాథ్ అండ్ సన్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ సార్. ఎస్, 3 హ్యాట్రిక్. నేషనల్ అవార్డు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎస్. అయితే 3 రోజులు 4 రోజులు 150 కోట్ల పోస్టర్ చూడటం అనేది తక్కువైపోయింది ఈ రోజుల్లో ఫ్యామిలీ సినిమాతో. ఎస్, ఫ్యామిలీ జోనర్కి ఒక మంచి ఊపు తెచ్చారనిపిస్తుంది. అంటే మనం మన కథకు వచ్చేసి ప్రాపర్ స్టేజ్ లభించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్ నిజంగా కల్పించింది సూర్య గారు, ఇంకా నాగవంశీ గారు. సో దానివల్లే ఇది సాధ్యం. ఓకే. లక్కీ భాస్కర్ తర్వాత అందరూ అనుకున్నారు ఒక టిపికల్ సబ్జెక్ట్ని బాగా హ్యాండిల్ చేసి ఎవరికి దొరకకుండా పెద్ద హిట్ కొట్టారని చెప్పేసి. నెక్స్ట్ సినిమా ఏది వెళ్తారా అనుకుంటే అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది రిలీజ్కి ముందు దాని అంటారు స్తబ్దుగా అనుకోవచ్చు, లేకపోతే ట్రైలర్ వచ్చే వరకు కూడా ఏం తీస్తున్నారు అనేది ఒక అందరికి క్యూరియాసిటీ. ఈ లో బజ్లో వెళ్ళటం అనేది ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకుంటారు మీరు? ఒక సర్ప్రైజ్లా ఉంది, బ్లాస్ట్లా ఉంది థియేటర్లో అందరికీ. ఐ డోంట్ నో అంటే లో బజ్ ఇది కానీ, బట్ ఇట్ షుడెంట్ బీ. ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి కంటెంట్ ఏం రిలీజ్ చేసినా ఈ సినిమా ఏదైతే ఉందో అదే రిలీజ్ చేసాం. అవును. అండ్ ట్రైలర్ కట్ చేయటంలో కూడా ఇది ఒక చిన్న నవీన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ఎక్కడ పూర్తి కథ రివీల్ చేయాలి. పూర్తి కథ ఇదేనేమో అనుకునే థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి స్టిల్ దే వర్ సర్ప్రైజ్డ్. సో అది ఒక యాడ్ అయింది. లో బజ్ అని కాదండి, వి ఆల్వేస్ వి డిడ్ంట్ హైప్ వి డిడ్ంట్ గివ్ ఫేక్ హైప్. సో దానికి ట్రూ టు ద పబ్లిసిటీనే వెళ్ళాం. ఈ కథ ఏంటి, సినిమా ఏంటి, దానికి తగ్గట్టే వెళ్ళాం. కానీ పాట అనేది మట్టుకి భయంకరంగా వెళ్ళిపోయింది. సాంగ్ రీల్స్ దగ్గర నుంచి మిలియన్స్ ఆఫ్ రీల్స్ వచ్చేసాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఎస్. అయితే సినిమా చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్రేము, ప్రతి డైలాగు అన్వాంటెడ్ డైలాగ్ కానీ, ఒక అన్వాంటెడ్ ఫ్రేమ్ కానీ ఎక్కడ కనపడలేదు. ఏంటి సార్ మీ నెరేషన్కి ఇంత పట్టు? ఎట్లా ఒక ఫ్రేమ్, ఒక ఫిలింకి అన్వాంటెడ్ ఫ్రేమ్ అనేది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కూడా ఐ మైట్ హావ్ ఓవర్ షాట్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఎడిటింగ్లో వచ్చేసి ఏమంటారు, ద ఎడిట్ వాస్ వెరీ క్రిస్ప్. థ్యాంక్స్ టు మై ఎడిటర్. ఎడిట్ వాజ్ రియలీ క్రిస్ప్. అండ్ డైలాగ్స్ కూడా ఏంటంటే మల్టిపుల్ డ్రాఫ్ట్స్ రాయటం వల్ల, మల్టిపుల్ నరేషన్స్ ఇవ్వటం వల్ల, సో యూనో ఇట్ కెప్ట్ ఆన్ ఇంప్రూవింగ్. దానివల్ల మీకు యూనో వాట్ యూ సీ నౌ ఇస్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్. ఈ లెవెల్కి రావడానికి ఇట్ వాజ్ అ టీమ్ ఎఫర్ట్. ఓకే. ఇది అమ్మకి సపరేట్ నెంబర్ పెట్టాలి, అమ్మకి సపరేట్ ఫోన్ వాడాలి. దాని ఏమంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, నార్మల్ ఫోన్ సూర్య పాకెట్లో చూస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అందరికీ పట్టుకుంది గట్టిగా. అవును. అమ్మ ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి మస్ట్గా. అది పీసీ అంటే చెప్తే రివీల్ అయిపోద్దేమో. స్టూడియోలో ఉన్నప్పుడు వచ్చే సీన్కి బాగా అందరు కనెక్ట్ అవుతున్నారు. ఆ ఫాదరు ప్లస్ మా ఇద్దరు, అమ్మకి నాన్నకి. ఇవి ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చూసాం, కానీ డిఫరెంట్ కనపడుతుంది. ఇన్స్పైరింగ్ ఏమన్నా ఉందా, లేకపోతే మీ లైఫ్లో ఏమన్నా చూసినవి ఏమన్నా ఇన్సిడెంట్లు ఉన్నాయా? అంటే మన లైఫ్లో కూడా అండి, మనం యూనో ఒక 10-15 ఏళ్ళు వచ్చే వరకు వచ్చేసి మనం అందరం యూనో ఏం కావాలని వచ్చేసి అమ్మని అడుగుతున్నాను అనుకోండి. తర్వాత స్లోగా మనకి అవుటర్ వరల్డ్ అలవాటు అయ్యే కొద్దీ మనకి ఇంటరాక్షన్ విత్ మదర్ తగ్గిపోతూ వస్తుంది. ఓకే. ఒక 25 దాటిన తర్వాత నాన్నతో కూడా ఇంటరాక్షన్ తగ్గిపోతూ వస్తుంది.
బట్ దే ఆర్ ఏంటి వీఆర్ హూ వీఆర్ బికాస్ ఆఫ్ దెమ్. సో వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అప్పుడప్పుడు ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది అన్న ఒక ఫీల్ మన అందరికీ ఉంటుంది. అది తెర మీద చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అదే ఐ థింక్ ఆడియన్స్ ఇప్పుడు అదే ఆ ఎమోషనే ఫీల్ అవుతున్నారు. ఓకే. సినిమా ఓపెన్ చేయగానే ఒక చైల్డ్ క్యారెక్టర్, ఒక ఫాదర్ క్యారెక్టర్, సైకిల్ రిపేర్ వచ్చింది. కొత్త వస్తువుకి వెళ్ళకుండా పాతదాన్నే రిపేర్ చేసుకోవాలని కాన్సెప్ట్. బట్ దీన్ని హ్యూమన్ రిలేషన్కి కనెక్ట్ చేయటం అనేది సెన్సిటివ్ టాపిక్ అనిపించలేదా? వర్కౌట్ అయింది, వెల్ అండ్ గుడ్, అందరూ ప్రశంసిస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ సెన్సిటివ్ టాపిక్ కదా, సెన్సిటివ్ టాపిక్ ఏనండి, అందుకే నేను ఐ వాంటెడ్ టు అడ్రస్ ఇట్. ఎందుకంటే మనం సమ్ టైమ్స్ ప్రీచర్స్ డోంట్ ప్రీచ్ అంటాం, సారీ అంతే, ప్రీచర్స్ డోంట్ ఫాలో అంటాం. మనం 1,00,000 లైఫ్ లెసన్స్ మనం చెప్తాం, బట్ మన వరకు వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి ఫాలో అవ్వం. అలాంటి ఒక ఫ్లాడ్ క్యారెక్టర్, అంటే ఎంత మంచి మనిషి అయినా సరే దెర్ విల్ బీ అ ఫ్లా అండ్ దట్ విల్ ఎఫెక్ట్ ద ఫ్యామిలీ అరౌండ్ హిమ్ ఆర్ పీపుల్ అరౌండ్ హిమ్. ఐ వాంటెడ్ టు షో దట్. ఓకే. అదొకటన్నా మనకి తెలుగు సాంప్రదాయాలలో కోర్స్ తెలుగు కల్చర్ అనుకోవచ్చు, వీటిల్లో ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువ డిస్కషన్ ఉంటుంది కదా, అది కూడా ఒక సెన్సిటివ్ పాయింటే. ఇన్ని రిస్కులతో ధైర్యం చేయాలి అనిపించి దీనికి ఎక్కువ ధైర్యం అంటే ఎందుకంటే అండి, మనం ఇలా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు మనం ఈ టాపిక్స్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. అవును, సింపుల్గా అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. అది తప్పు కాదు అన్న ఒక యాటిట్యూడ్ మన అందరిలో ఉంటుంది. అది తప్పు ఎందుకు కాదు అనేది ఒక, అంటే అలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ని మనం ఈ రోజు వరకు మనం సినిమాల్లో కామెడీ కింద చూసాం. ఏజ్ గ్యాప్ అనేది ఇట్స్ ఆల్వేస్ అ కామెడీ ఫర్ అస్, ఆర్ చిన్న వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. తప్పు రైటు కాదు, ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ విత్ ఎ టింజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అది నేను చెప్దాం అనుకున్నాను. ఓకే. ఓకే, సూపర్ సార్. ఇంకొకటి, ఈ సినిమాలో ఈ ప్రతి సీన్లో కూడా ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదు. అంటే ఫన్ జనరేట్ చేయడం దగ్గర నుంచి సీరియస్ సన్నివేశంలో కూడా ఫన్ జనరేట్ చేస్తున్నారు. మదర్కి కొడుక్కి 3 రోజులు ఎక్కడికి గాయబోతున్నాడు అనే విషయం కన్వే చేయడంలో కూడా ఫన్ జనరేట్ చేశారు. ప్రతి సీన్లో ఫన్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఏంటి ఇది, ఫన్ పట్టుకోవాలి, సీరియస్నెస్ కాకుండా ఫన్ వేలో చెప్పాలని థాట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఇది? ఇప్పుడు మనం ఆడియన్స్ మారిపోయారండి. మనకి 80sలోను లేకపోతే 70s 90s వరకు సీరియస్ డిస్కషన్స్ ఉండేవి, అప్పుడు సీరియస్ డిస్కషన్స్ ఉండేవి. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఏదైనా సరే ఒక చిన్న టింజ్ ఆఫ్ విట్, ఒక సర్కాజంతోనే చెప్పాలి. అది కాదనుకుని ఒక క్లాస్ కింద బీగుతుంటే ఆపంటారా అంటున్నారు. ఇట్స్ మెలో డ్రామాటిక్ అంటున్నారు. ఫర్గెట్ అబౌట్ రివ్యూవర్స్. మీకు అసలు యాక్చువల్గా ఇప్పుడు జెన్జీ పీపుల్ వచ్చేసి దే ఆర్ దేర్ ఓన్ రివ్యూవర్స్. వాళ్ళ సినిమా నుంచి బయటకు వస్తూ కెమెరాతో మాట్లాడుతూ బయటకు వస్తున్నారు. సో అట్లీస్ట్ ఏంటి, ట్రెడిషనల్ రివ్యూవర్స్ దే కమ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ల్యాప్టాప్, దే టైప్, ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అసలు అంతవరకు కూడా ఆగట్లేదు. 1 o'clockకి సినిమా అవుతుంది, 1:05కి దేర్ ఆల్రెడీ టాకింగ్ ఆన్ ద ఫోన్, ఏంటి దేర్, అండ్ 1:10కి దేర్ పోస్టింగ్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సో వీళ్ళకి మనం క్లాసులు బిగితే కుదరదు. క్లాస్ కూడా కామెడీగా చెప్పాలి, లేకపోతే ఇంకోలా ఎంటర్టైన్మెంట్ విధంగా చెప్పాలి. సో అది నేను ఫాలో అయ్యి ఎప్పుడైనా నేను ఎవరికైనా నరేషన్ నాకన్నా బాగా 10-15 ఏళ్ళకి చిన్న వాళ్ళకి ఎప్పటికైనా నరేషన్ ఇస్తే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నాకు అర్థమైపోయేది. అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్ ఏదైనా సరే. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఫర్ దెమ్ ఈ క్లాసులు, డ్రామా సీన్స్ ఇవన్నీ కాదు, కూర్చోపెట్టి చెప్పకూడదు, మామూలుగా ఆడిస్తూ చెప్పాలి, అంతే. ఓకే, సూపర్. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ జెన్జీ జనరేషన్ గురించి మాట్లాడారు, సోషల్ మీడియా గురించి మాట్లాడారు. మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారా, రివ్యూస్ కనుక అన్ని ప్రతి? సో నేను ట్విట్టర్లో లేనండి. సో ఇవి ఎవరైనా నాకు ట్విట్టర్ పంపినా సరే అది ఓపెన్ అవ్వదు. ఓకే. సో నాకు తెలియదు. బట్ అయ్యా, ఇన్స్టాలో నేను చాలా యాక్టివ్గా ఉంటాను. ఇన్స్టాలో ఐ రీడ్ మీమ్స్, ఐ లాఫ్ అవింగ్ మీమ్స్, ఐ సీ ఆల్ దీస్ రీల్స్ అన్నీ చూస్తాను. ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? చాలా వచ్చినాయండి ఇన్స్టాగ్రామ్లో. సో బేసిక్గా యూనో
ఆ ఫోన్ విషయం ఒక చిన్న లాస్ట్లో వచ్చేసి అమ్మాయి ఫోన్ చేయంగానే ఎత్తుతాడు. అక్కడ ఒక పర్టికులర్ మీమ్ పేజ్లో ఏదో చూశాను, గర్ల్స్ దిస్ ఇస్ నాట్ ఏంటి దిస్ ఇస్ నాట్ మినిమం బేర్ మినిమం, దిస్ ఇస్ ద స్టాండర్డ్ అని పెట్టారు. సో ఇది ఇలా ఉంటేనే చేసుకునే టైప్లో ఏదో మీనింగ్ వచ్చేటట్టు ఏదో పెట్టారు. అలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయండి. యాక్చువల్గా నాకు శివకుమార్ సార్, సూర్య సార్ వాళ్ళ ఫాదర్ నాకు ఐ థింక్ హీ గేమ్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఇది మామూలు సినిమా కాదు, నువ్వు చేసింది తమ్మి అంటే అక్కడ నాన్న, మన ఇక్కడ అదే ఆప్యాయంగా నాన్న అంటాం కదా, వాళ్ళు తంబి అంటారు. ఓకే, సో అలాగా తంబి నువ్వు చేసిన మామూలు సినిమా కాదు, నువ్వు చాలా గొప్ప సినిమా చేసావు. అసలు నువ్వు ఇది అసలు ఇప్పుడు కాదు, నువ్వు చూడు హౌ ఇట్ విల్ ఏజ్ వెల్. అసలు చాలా సెన్సిటివ్ టాపిక్, అసలు చాలా బాగా డీల్ చేసావు. అసలు నీకు అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉందని ఎలా చేసావు నాకు తెలియదు. ఇంకా చెప్తానే ఉన్నారు ఆయన. అసలు హీ లవ్ ద ఫిల్మ్. సో యూనో వెన్ యూ గెట్ ఒక కాంప్లిమెంట్ ఇన్ ద కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్, అంత పెద్ద అంత పెద్ద యాక్టర్ ఆఫ్ హిస్ జనరేషన్ అండ్ సచ్ అ జెంటిల్మెన్. బేసిక్గా ఆయన చాలా హిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ తమిళనాడు. సో అలాంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు కాంప్లిమెంట్ రావడం ఉంది, నాకు చాలా గొప్పగా అనిపించింది. ఓకే, సూర్య గారు సినిమా అంతా చూసుకున్న తర్వాత సూర్య గారు రెస్పాన్స్ ఏంటి? కథ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో సూర్య గారు వచ్చేసి ఆల్మోస్ట్ 3-4 days ముందే చూశారు సినిమా చూస్తున్నప్పుడు. సో హీ వాజ్ మామూలుగా హోమ్ థియేటర్లో ఆయన ముందు కూర్చున్నారు, నేను వెనకాల కూర్చున్నారు. ఫ్యామిలీ చూసారా, ఒకలా చూసారా? లేదు, ఫ్యామిలీ చూసారు, అందరూ చూసారు. అంటే ఒక 4-5 సూర్య గారు క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ. కార్తీ సార్ చూసారు. కార్తీ సార్ ఈవెన్ ట్వీటెడ్ ఆన్ ఇది ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టున్నారు. సో అందరూ చూసారు, అయిపోయింది. సూర్య గారు వచ్చేసి హక్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఫంటాస్టిక్ ఫిల్మ్ అని బయటకు తీసుకెళ్ళి అక్కడ చెన్నైలో మైలో అంటారు మనకి, బార్న్విటాతో ఏదో అంటే మనకి ఇక్కడ ఏమంటారు ఐస్ క్రీమ్ ఇప్పించినట్టు, అలా అందరినీ తీసుకెళ్ళి మైలో ఇప్పించారు. ఓకే, జ్యోతిక గారు చూసారా? తెలియదండి, తెలియదు, రెస్పాన్స్ చెప్పలేదు. అంటే నాకు తెలిసి మేడం ట్రావెలింగ్ అనుకుంటా. ఓకే, సో అదే ఎస్, ఇక్కడైతే మనకి రెస్పాన్స్ మంచిగా వస్తుంది. మొదటి ఆర్డర్ నుంచి కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మంచి సినిమా అని చెప్పేసి ఎక్కువ వాళ్ళు 10 మంది చెప్తున్నారు. అవును, చూసి వదిలేయకుండా 10 మంది చెప్తున్నారు. అక్కడ కూడా అంతే అక్కడ పరిస్థితి ఏంటి అసలు? తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రతి చోట ఇదే పరిస్థితి. తమిళనాడులో అయితే అసలు నేను ప్రెస్ షోకి వెళ్ళాను. అంటే ఐ ఫినిష్డ్ ఆఫ్ మై మెయిన్ థియేటర్ షో, దాని తర్వాత ప్రెస్ షోకి వెళ్ళాను. ప్రెస్ షోకి వెళ్తే అసలు పీపుల్ ఫర్ హగ్గింగ్ మీ. ఏంటి మంచి సినిమా తీసావు, ఇక నౌ యూఆర్ ఆర్ ఓన్ మావాడు అయిపోయాయి అన్న టైప్లో మాట్లాడుతున్నారు. సో దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేది మనం ఎప్పుడు వి వాంట్ ఎవ్రీబడి టు యాక్సెప్ట్ అస్. యాక్సెప్టెన్స్ వచ్చేసి మనకు అన్ని దిక్కుల నుంచి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఓకే, సూర్య గారికి మొదట చెప్పిన కథ ఇదేనా? ఆల్మోస్ట్ ఇంతేనండి. చిన్న చేంజెస్ చిన్నవి ఉంటాయి కదా, ఆయన ఆన్ సెట్ ఇంప్రొవైజేషన్స్ అలాంటివన్నీ ఉంటాయి అంతే. ఓకే, సూపర్ అండి. రాధిక గారు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మన సినిమాలో సూర్య గారు, మమత అండ్ రాధిక గారు. రాధిక గారి క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు, ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ టచింగ్గా ఉంది క్యారెక్టరేషన్కి వచ్చారు. మమత ప్లేస్లో వేరే హీరోయిన్ని అనుకుని తర్వాత మమత వచ్చింది అని చెప్పేసి అనుకున్నాం అంటున్నారు, నిజమేనది? లేదండి, ఫస్ట్ నుంచి మమతానే. సో మేము రాసుకున్నాం మమిత. వి నెవర్ అప్రోచ్డ్ ఎనీవన్ టు బి ఫ్రాంక్. 2-3 పేర్లు కన్సిడర్ చేస్తాం కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్ బయట సర్క్యులేట్ అవుతుంది చెప్తున్నా, కాదు మీరు చెప్పండి. సీరియల్ అనుకున్నారు ఫస్ట్ అన్నారు. లేదండి, కాదు కదా. అంటే వి కన్సిడర్ 2-3 నేమ్స్. ఓకే, దెన్ మమిత వాజ్ అంటే ఇప్పుడు మేము ఇలా కూర్చుని ఉన్నాం అందరం, వంశీ గారు, నేను, సూర్య గారు, ఇంకా అందరూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఈ పేరు అంటే మనం మామూలుగా ఓకే ఫస్ట్ ఒకసారి ఈ అమ్మాయి డేట్స్ చూడండి అంటాం కదా. సో ఎవ్రీబడి వర్ పాయింటింగ్ అట్ ఎవ్రీబడి. మేము అందరం వచ్చేసి బికాస్ అందరం ప్రేమలు చూసాం, అందరికీ ప్రేమలు నచ్చింది, ఆ అమ్మాయి ప్రత్యేకించి నచ్చింది. అండ్ సో ఇమీడియట్గా అమ్మాయిని వాళ్ళ మేనేజర్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ డేట్స్ కుదిరినాయి అండ్ ఇంకా అలాగా ముందుకు వెళ్ళిపోయాం. ఓకే, ఆన్ స్క్రీన్ పైన అమ్మాయి చేసిన అల్లరి మామూలు కాదు.
ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది సెట్లో? వెరీ వెరీ ఒబీడియంట్ గర్ల్, అసలు చాలా ఒబీడియంట్ గర్ల్. అసలు ఆ అమ్మాయి ఒకసారి సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి క్యారవాన్ కూడా వెళ్దు, మళ్ళీ నా కోసం ఎక్కడ వేస్ట్ చేస్తారు, వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సచ్ అన్ ఒబీడియంట్ కిడ్. ఓకే, తెలుగు అర్థమవుతుందండి, ఎందుకంటే ఇది సెన్సిటిబుల్ సబ్జెక్టు, ప్రతిదీ కూడా టైమింగ్తో ఉన్న డైలాగులు ఉన్నాయి చాలా అంటే వరకు. మనం తమిళ్లో తీసాం కదండి, సో ఆమెకి తమిళ్ బాగానే వచ్చు, ఎందుకంటే దాని ముందే రెండు సినిమాలు చేసింది కదా. డూడ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ జననాయకన్ అయిపోయింది అప్పటికి, ఆ అమ్మాయిది షూటింగ్, ఆ అమ్మాయి పార్ట్ అయిపోయింది. ఓకే, సో బై దెన్ షీ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ ద లాంగ్వేజ్. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే కేరళలో యూజువలీ పీపుల్కి తమిళ్ బాగా అర్థమవుతుంది, దే అండర్స్టాండ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద తమిళ్ లాంగ్వేజ్. సో అందుకని అదేం ఇష్యూ అవ్వలేదు. ఇష్యూ ఏం లేదు. ఓకే, సూపర్ సార్. రాధిక గారి రెస్పాన్స్ ఏంటంటే, నేను మొన్న సినిమా రిలీజ్ తర్వాత వెళ్ళారు, ప్రెస్ మీట్ కూడా జరిగింది అక్కడ. అవును, ప్రెస్ మీట్ అయింది, దాని తర్వాత ఈవినింగ్ థియేటర్కి వెళ్ళాం. ఎస్ ఎస్. సో అపారెంట్లీ ఆ థియేటర్లోనే ఆవిడ ఫస్ట్ సిల్వర్ జూబ్లీ సినిమా కూడా రిలీజ్ అయిందంట, అంటే ఆవిడ సినిమా సిల్వర్ జూబ్లీ ప్లే అయిందంట. ఓకే, సో యూనో దట్ థియేటర్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు రాధిక మ్యామ్. సో అక్కడ ఆవిడ నన్ను అందరికి ఇలా ఇంట్రడ్యూస్ చేసి, షీజ్ లైక్ షీజ్ లైక్ సినిమా మదర్ ఫర్ మీ. ఎందుకంటే అక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేసి నన్ను ప్రెస్ మీట్లో చూస్తే తను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు ప్రతి విషయంలోనూ, మీ విషయంలో. అంటే ఆవిడ నిజంగా ఆ టీవీ ఉందండి ఆవిడకి. సో బేసిక్లీ అండ్ జెన్యున్లీ షీ ఆల్వేస్ విష్డ్ వెల్ ఫర్ మీ అండ్ వెల్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమాకి ఆవిడ ఒక పెద్ద దిక్కులాగానే ఫస్ట్ నుంచి ఆవిడ వ్యవహరించారు. ఈ సినిమానే కదా ఫస్ట్ టైం మీరు పనిచేయటం? మేమిద్దరం, ఎస్, మీ ఇద్దరు ఈ సినిమా కదా ఫస్ట్ టైం. ఎస్. ఎన్ని రోజులు అండి? దాదాపు ఒక 40-50 రోజులు ట్రావెల్ అయిన ఉంటారు కదా. అవునండి. ఎలా ఉంది సార్? మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసిన లెజెండరీ యాక్ట్రెస్ ఆ సెట్లో కూర్చొని మీరు యాక్షన్ కట్ చెప్తుంటే. షీ విల్ నెవర్ గివ్ యూ దట్ ఐమ్ అ స్టార్ వైబ్. నేను ఇంత పెద్ద స్టార్ అదని ఒక చిన్న అక్కడ వచ్చేసి చిన్న ఎంత వయసోడు ఉంటే అంత వయసోడికి తగ్గట్టే ఆవిడ వచ్చేసి కలిసిపోయి మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు మమ్మీతో ఉంది, కొత్త ఏమైనా ఇబ్బంది పడుతుంది అంటే ఆమె దగ్గరికి వెళ్ళి జోకులు వేయటం, కలుపుకొని పోయే మనస్తత్వం. ఓకే. సో నిజంగా అలాంటి వాళ్ళు మనకి సెట్ మీద ఉంటే సెట్ అలాగా లైట్ అయిపోతుంది. నిజంగా చాలా గొప్ప యాక్టర్ అసలు. ఒక కామెడీ సీన్ జరుగుతున్నప్పుడు ఆవిడకి అప్పుడే ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మగారు పోయారని. అయ్యో. సీన్ ఫినిష్ చేసి వెళ్ళారు, కామెడీ సీన్. ఓకే, అవునా? అది మళ్ళీ ఎమోషన్ క్యారీ చేయాలి కామెడీ సీన్ అంటే, మామూలుగా కాదు. సీన్ ఫినిష్ చేసి వెళ్ళారు ఆవిడ. సూపర్ అండి, చాలా బాగుంది సార్ మీ జర్నీ. మామూలుగా హ్యాట్రిక్ కొట్టారంటే మామూలు విషయం కాదు. ఏ సినిమాకి ఆ సినిమానే అండి. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ నెక్స్ట్ ఫ్రైడే. అంత రిలాక్సేషన్ లేదా? ఉండదు. ఎలా ఈరోజు మీకు ఇంటర్వ్యూ అయింది, రేపు వచ్చేసి మేము ప్రాబ్లం మీ బర్త్డే ఉంటుంది, ఎల్లుండి పని చేయాలి కదా. ఎస్ 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 ఎస్. ఓకే, నెక్స్ట్ ఏ జోనర్ రాబోతున్నారు? I don't know. It can be a kids film or a political film. I don't know, but I'm sure I'm going to entertain people. ఓకే, అయితే బయట వినిపిస్తుంది కథ, అవునా? మీరు చెప్పండి. నెక్స్ట్ ధనుష్తోనే పోలీస్ స్టోరీ రాబోతున్నారని. నేను ఒక పోలీస్ స్టోరీ ఉందండి, పోలీస్ స్టోరీ ఉంది, బట్ ఐ హ్యావ్ టు రైట్. ఇంకా నాకు అగైన్ లైక్ లక్కీ భాస్కర్, కాప్ వరల్డ్ ఈజ్ న్యూ టు మీ. సో నేను కొంచెం ప్రాపర్ R&D చేయాల్సి ఉంది. ఓకే, సో అది చేస్తే కానీ నేను ముందు ఐ కాంట్ రైట్. సో ఐ స్టిల్ ఆయనతో అయితే ఒక సినిమా చేయాలని ముందే ప్లాన్ ఉందా? ఉందండి, ధనుష్ గారితో. ఉందండి. ఓకే, అది ఎప్పుడు అనేది మీకు తెలీదు. అదే. ఓకే, ఇది సిద్ధు గారితో ఒక ప్రాజెక్ట్ అన్నారు. సిద్ధు గారు జరుగుతుందండి, ఇట్స్ అ వెబ్ సిరీస్. సిద్ధు గారిది ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది వెబ్ సిరీస్ అయిపోయింది. బై సెప్టెంబర్ ఎండ్ మొత్తం అయిపోయింది. అదే జోనర్, ఇట్స్ సంథింగ్ లైక్ బ్యాంక్ హైస్ట్. ఓకే, సూపర్. అయితే త్రివిక్రమ్ గారు ఉన్నారు ఇక్కడ. త్రివిక్రమ్ గారికి మీ స్క్రిప్ట్ విషయాల్లో త్రివిక్రమ్ గారికి సజెషన్స్ కానీ, లేకపోతే ఆయన కథ వినిపించడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయి సజెషన్స్? ఆయన వచ్చేసి లైన్ అడుగుతారు. లైన్ అంటే బేసిక్లీ విత్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హీ హ్యాస్. లైన్ చెప్పంగానే హీ కెన్ గేజ్. ఓకే, ఒక చిన్న ఎట్ ఉంటుందని. ఓకే, సో లైన్ విన్న తర్వాత ఓకే ఇంకేం బాగుంది ఇది. సో ఇప్పుడు వరకు నేను 99% ఆఫ్
ఫుల్ స్టోరీ చెప్పలేదు ఇప్పుడు ఒక ఆయనకి. ఒక 20 minutes నరేషన్ ఆఫ్ ద హోల్ లైన్. ఫుల్ నరేషన్ ఎప్పుడు నేను చిన్నబాబు గారికి ఇస్తా, ఓకే. చిన్నబాబు గారికి ఇస్తా. సో అది అండ్ సౌజన్య గారికి వచ్చేసి స్క్రిప్ట్ ఒకటి చదువుతారు. షీ లైక్స్ రీడింగ్. సో యా అలా. ఓకే. వెంకీ అట్లూరి గారు వంశీ గారి దగ్గర లాక్ అయిపోయారు. వంశీ గారి నుంచి విడుదల లేదా వెంకీ గారికి టాపిక్ రన్ అవుతుంది. సార్ లాక్ అవ్వలేదు, వంశీ గారు నేను వచ్చేసి ఫ్రెండ్స్. ఓకే. అది ఎందుకనేది చాలా చాలా అకేషన్స్లో చెప్పడం కూడా జరిగింది. ఓకే. హీ స్టూడ్ బై మీ వెన్ ఇన్ టఫ్ టైమ్స్. అదే ఒక చిన్న డౌట్ ఉన్నప్పుడు కూడా మనం నమ్మి దానికి యాక్చువల్గా ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు మన వంశీ గారి వైఫ్ కూడా. షీ సమ్వేర్ ఎందుకో వెన్ షీ హర్డ్ ద స్క్రిప్ట్ third person also, immediately she felt no there's something about the script. Okay. And when nobody was believing it, and Vamsi gar kapdi inka it was not a sole authority to take calls. Okay. But she pushed him for it and he stood by me. So yes, అది ఉంటుంది కండి ఎప్పుడు, అది మర్చిపోం కదా. He was a friend for me, I'm now a friend for him. ఒక సినిమా హిట్ పడగానే ఇండస్ట్రీ నుంచి కాల్స్ వస్తాయి, అడ్వాన్స్లు కూడా వస్తాయి. ఏంటి అడ్వాన్సులు తాకిట్టు రావట్లేదా మీకు? అంటే ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయిందా ఇంకా అడ్వాన్సులు తీసుకోడు సితారాలో? నాకు మనీ డజంట్ కమ్ ఫస్ట్ ఫర్ మీ. నిజంగా మనీకి డజంట్, ఐ రియలీ డోంట్ థింక్ మనీ ఈజ్ ఫస్ట్. ఓకే. మనీ విల్ కమ్, ఇట్స్ ఓకే. ఓకే. కంఫర్ట్ అండ్ ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. Maybe my neighbor might earn 2 crores in 1 year. I'm okay earning it in 2 years. It's okay. ఓకే, సూపర్ అండి. అంటే ఒక సినిమా డైరెక్టర్ హిట్ పడగానే రెమ్యునరేషన్ టాపిక్లు వస్తాయి, రెమ్యునరేషన్ పెంచాడు తగ్గించాడు, లేకపోతే ఇట్లాంటి షేర్ అడుగుతున్నారు, ఇట్లాంటి టాపిక్లు అన్నీ వస్తుంటాయి. మీకు వంశీ గారికి అసలు ఈ మధ్య టాపిక్లు రావా? అసలు ఫైనాన్షియల్ మ్యాటర్లు టాపిక్లు వస్తాయి? I'll give you a vague example. ఇప్పుడు వచ్చేసి మామూలుగా నేను ఎప్పుడూ ఆయనతో అగ్రిమెంట్ సైన్ చేయలే. అవునా? ఈ రోజు వరకు నేను ఆయనతో అగ్రిమెంట్ సైన్ చేయలేదు. అది కరెక్టో రాంగ్ నాకు తెలియదు. బట్ అగ్రిమెంట్స్ అనేది బేసిక్గా ఐ మెంట్ టు సే అగ్రిమెంట్ సైన్ చేయలేదంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సెకండరీ ఫర్ అస్. అండ్ ఈ సినిమా అయిన తర్వాత బ్యాలెన్స్ ఎంత అనేది నేను చూసుకోను, ఆయన అడగడు. ఇంత ఏంటంటే మామూలుగా ఒక ఏమంటారు అకౌంటెంట్ తెప్పించి ఒక ఇటాలీలు ఇవన్నీ ఉండవు. సో నౌ అట్ దిస్ పాయింట్ it's beyond money. Yes. So for him money is not, with respect to our relationship, money is not the first thing that comes into our minds. Yes. ఆయనకి రాదు, నాకు రాదు. ఇంత అడిగానంటే వచ్చేసి బేరం చేయరు, ఏంటి ఇంత ఇస్తానంటే నేను అవుతుంటాను. సో అదే అలా ఆ స్టేజ్లో ఉంది. సో ఇక్కడ అలా ఉన్నప్పుడు ఇంకా అడ్వాన్స్లు, హౌ కెన్ ఎనీబడి లూర్ మీ వెన్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. సూపర్ సార్. నాకు తెలిసి ఆల్మోస్ట్ 19-20 years అవుతుంది కదా ఇండస్ట్రీ జర్నీ? 20 అయింది కదా, September 20. వావ్, సూపర్. 20 years జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? 20 years జర్నీ ఫస్ట్ 12 ఏళ్ళు కష్టంగానే ఉండింది. 2006లో స్టార్ట్ అయినట్టుంది. 2006-17లో డైరెక్టర్ నేను. మధ్యలో దే వాజ్ అ రైటింగ్ ఫేస్ విచ్ ఐ థింక్ అదొక లెర్నింగ్ ఫేస్. అంటే మనం ఒక ఎడ్యుకేషన్ నాకు అది. ఓకే. ఎవ్రీ రైటింగ్ అసైన్మెంట్ వాజ్ అన్ ఎడ్యుకేషన్. ఆ రైటింగ్ అసైన్మెంట్స్ వల్లే ఈరోజు వచ్చేసి నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. సో ఐ ఆల్వేస్ చెరిష్ దోస్ డేస్. ఓకే. ద లిటిల్ మనీ దట్ ఐ యూస్ టు ఎర్న్. Okay. దాంట్లో the little money that I used to save, and maybe from that money only I used to buy stuff. It's a beautiful life. అంటే I'm not saying ఇప్పుడు నాకు ఇదని కాదు, బట్ ఆ రోజులు చూశాను కాబట్టి ఆ రోజుల మీద రెస్పెక్ట్ ఉంది. ఈ రోజులు నేను రెండిటిని వాల్యూ చేస్తాను. ఓకే. మొన్నది మాట్లాడుతూ పెళ్ళిళ్ళకి వీడియోలు తీసుకుంటూ స్టార్ట్ అయ్యామన్నారు. ఏంటి అసలు ఆ జర్నీ ఏంటి అసలు? అటెందుకు పోయారు మీరు అసలు? అదేం కాదండి. సో బేసిక్లీ అరౌండ్ 2010 that was a time when every youngster or every family wanted to see themselves on screen once. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే పెళ్ళిళ్ళలో ఇప్పుడు మీకు సంగీత్లు అంటాం కదా, అవును,
ఆ పార్ట్ ఆఫ్ ద సంగీత్లో దే యూస్ టు మేక్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్, అండ్ దట్ వాస్ ద టైమ్ వెన్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వెరీ ఈజీ టు మేక్. సో అప్పుడు విజయ్ బిన్ని వచ్చేసి స్టార్టెడ్, అంటే తను చిన్న వీడియో, దాని తర్వాత నేను దానికి కొంచెం యాడప్ చేసి ఐ స్టార్టెడ్ మేకింగ్ దెమ్ లైక్ అ మూవీ. దానికి ఒక స్టోరీ చేసి హౌ అ బ్రైడ్ అండ్ గ్రూమ్ మెట్ అండ్ అ బ్యాక్ స్టోరీ ఫర్ దెమ్. ఓ అది సింపుల్గా వదిలేదు అయితే అది లేదు, ప్రాపర్ అంటే బిన్నీ proper చేసుకుంటే బిన్నీ ఎలా అయితే. చేసేవాడు అంటే, ఇప్పుడు మనకి మీమ్స్ వస్తున్నాయా, అవును అప్పుడు ఏదో టిక్ టాక్ ఇంకా లేదు, అవును బట్ ఆ రోజుల్లోనే విజయ్ బిన్ని మాస్టర్ ఏం చేసేవాడు అంటే హీ యూస్ టు లిప్ సింక్. ఓహో టిక్ టాక్ మనం ఎలా లిప్ సింక్ చేస్తాము, వీడియోకి అలాగా వాళ్ళకి డైలాగ్స్ చెప్పి వాళ్ళకి డైలాగ్కి లిప్ సింక్ చేసేసి ఇట్ యూస్ టు బీ లైక్ ఫన్ థింగ్. ఓకే ఐ యూస్ టు మేక్ అ ప్రాపర్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే సో అలాగ 2-3 చేసి, అలా దిల్ రాజు గారు ఏంటి వాళ్ళ డాటర్ షూట్ చేసి, సో అక్కడ నుంచి యూనో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ హిస్ బ్యానర్ అలా. సో అదే వావ్ సో ఇన్స్పైరింగ్ జర్నీ ఏదైనా. ఇప్పుడు నటుడిగా చేశారు, రైటరు, డైరెక్టరు, ఈ మూడిట్లో 3 ఫేజుల్లో 3 పాత్రలు ఎలా అనిపించినాయండి? ఐ వాజ్ నెవర్ కంఫర్టబుల్ యాజ్ అన్ యాక్టర్. అవునా నెవర్ ఉందా అది? ఎవర్ ఇంకా అంటే నేను ఇఫ్ యూ ఆస్క్ మీ టు మళ్ళీ మొత్తం ఎవరి పక్కన నుంచి ఫోటో దిగమన్నా నేను తెగలేను ఇప్పుడు. I can't pose. I can't just stand and pose for a picture, and I'm that uncomfortable in front of a normal HD camera also. But when it comes to writing, I have I have that respect. I take that time. I enjoy that process. Same in the case of direction. I somehow feel more comfortable and feel more responsible. I'm not scared. ఓకే I'm not insecure. ఇక్కడ కొంచెం నాకు అదే ఎందుకో యాక్టింగ్ నప్పల. ఓకే అఫ్ కోర్స్ మీరే రాసుకుంటున్నారు, మీరే డైరెక్టర్, మీ కథలు మీరే రాసుకుంటున్నారు. బయట కథలో ఎప్పుడైనా మీకు అప్రోచ్ అయినవి ఉన్నాయా? నా దగ్గర మంచి స్టోరీ ఉంది తీసుకుంటారు ఇలా? బాలీవుడ్ నుంచి 2-3 వచ్చినాయండి. అవునా? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నేను సిద్ధుతో చేసేది కూడా నా కథ కాదు, దినేష్ అని చెప్పేసి ఇంకో అతని కథ. ఓకే సో దానికి నేను ఐఎమ్ డైరెక్టింగ్ అ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ అండ్ షో రన్నింగ్. ఓకే సో దిస్ ఇస్ బేసిక్గా మీరు అడిగిన డౌట్కి నాకు ఉంది, నేను చేయగలను ఇంకొకరు కదా అని. దానికోసమే ఇది టు టెస్ట్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సమ్మన్ ఎల్సెస్ స్టోరీ ఆల్సో. ఓకే అదే ఓ సూపర్ అండి. అంటే మనం మన కథలే కాకుండా బయట కథలు, ఇప్పుడు బ్యానర్ ఉంది, ఈ బ్యానర్లో దాదాపు ఒక 15-20 కథలు ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. యా, ఈ పక్క కథ ఏం జరుగుతుంది, ఆ కథ ఏం జరుగుతుంది, ఈ కథ ఏం జరుగుతుంది, క్యూరియాసిటీ ఉంటుంది కదా? నాకు ఉండదు, ఉండదా? అస్సలు ఉండదు. ఓకే నాకు ఐ డోంట్ ఈవెన్ వాక్ ఇన్ టు ఎన్ ఎడిట్ రూమ్ వేర్ సమ్మన్ ఎల్సెస్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ ఎడిటెడ్. సో ఐ జస్ట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఓకే అంటే మన సినిమాలు ఎప్పుడైనా మన జడ్జిమెంట్ ఒకలాగా ఉంటుంది, బట్ బయట వాళ్ళ జడ్జిమెంట్ ఒకలాగా ఉంటుంది. ఒక 10 మంది చూపిస్తే జడ్జిమెంట్, అసలు జడ్జిమెంట్ వస్తుంది. ఎట్లాంటి టాపిక్లు రన్ అవుతుంటుంది మీ సినిమాలు? జడ్జిమెంట్ కోసం ఎవరికి చూపిస్తారు మీరు అసలు? వంశీ గారికి, అంతే. వంశీ గారికి, చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ గారికి. సార్ త్రివిక్రమ్ సార్ చూస్తారు. లైక్ దేర్ ఆర్ పీపుల్ అబౌట్ 10-15 పీపుల్, బట్ ఐ డోంట్ షై. ఐ డోంట్ షై అవే ఫ్రమ్ అట్లాంటి వాటిలో ఇబ్బంది పడ. అసలు చూడండి, నచ్చింది చెప్పండి, నచ్చంది చెప్పండి, మార్చుకుందాం. సినిమా బయటికి వెళ్తే మంచి పేరు రావాలి. ఎస్, అంతే. మార్చిన సందర్భాలు ఉన్నాయి అట్లా? కరెక్ట్ ట్రిమ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్ చేసుకున్న సందర్భం కరెక్ట్ ట్రిమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ఎనీ దిస్ ల్యాగ్. ఓకే అది ఓకే ఓకే. ఇప్పుడు అందరికీ మొన్న చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా స్టేజ్ మీద డైరెక్టర్లకి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోండి, నిర్మాతలను నలిపేయకండి అని మాట్లాడారు ఒక దీంట్లో. అది ఎలా తీసుకుంటారు మీరు? అంటే ఐ మీన్ డైరెక్టర్ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, నిర్మాతలకి ఎక్కువ బడ్జెట్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అది నిజం. As a director, we have to be accountable to every rupee that is spent on set, or the choice of actors that we ask. Okay. కథకి ఎంతవరకు అవసరం, పాత్రకి ఎంతవరకు పెట్టచ్చు. there is a lot of mathematics involved that you have to sit and think. Yes. సో చిన్న పాత్ర ఉంది, ఎలా చెప్పాలి, ఇప్పుడు సార్ సినిమా ఉంది. అవును. సార్ సినిమా వచ్చేసి మాకు 70, మేము అనుకున్నది 80 డేస్లో చేయాలని, ఫైనల్గా 84-85 అయింది, విచ్ ఇస్ ఓకే. ధనుష్ గారు ఊరు నుంచి
వెళ్ళేసేసాను. ఆయన నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నాకు తెలుసు అది వచ్చేసి నేను 3 రోజులు 4 రోజులు తీసుకోవాలి. సో ఇది 4 రోజులు అంటే కాదు, కాస్త 5 రోజులు తీసుకొని ఇంకో చోట ఎక్కడైనా తగ్గించాను. సో దెన్ వాట్ ఐ డిడ్, ఒక 6 days బంచ్ చూశాను, కొంచెం లూజ్ వర్క్ ఉంది. ఓకే, లెట్ మీ స్టార్ట్ ఎక్కువ అక్కర్లా, హాఫ్ అన్ అవర్ ముందు, అండ్ యునో బ్రేక్ తర్వాత 10 minutes, యునో ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, స్టార్ట్ 10 minutes ఆఫ్టర్. ప్యాకప్ 6 o'clock అయితే గో టిల్ 6:15, 6:30. సో ఇలా చేసుకుంటే నేను 6 days వర్క్ 5 daysలో చేశాను. ఇక్కడ నాకు ఆ బఫర్ వచ్చింది. సో యునో ఇఫ్ వీ కెన్ గెట్ దట్ మ్యాథ్ రైట్, you're నాట్ క్రియేటింగ్ అన్ ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ ద ప్రొడక్షన్. అలాగే వచ్చేసి దెర్ ఇస్ అ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చేసి వీ ఆస్క్డ్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ ఛార్జింగ్ 5 crores. ఎగ్జాంపుల్ చెప్తున్నా 5 crores అడుగుతున్నారు. నాకు అదే దెర్ ఇస్ అనదర్ ఆప్షన్ ఫర్ 1 crore. జస్ట్ సిట్ అండ్ థింక్, నిజంగా 5 కోట్లు ఈ యాక్టర్ కావాలా, లేకపోతే 1 కోటి రూపాయల యాక్టర్ కూడా విల్ హీ ఆర్ షీ యునో సాటిస్ఫై యువర్ ఈక్వేషన్. ఓకే, అలాంటి కూర్చొని చేసుకున్నప్పుడు యునో యూ విల్ బి రెడ్యూసింగ్ బర్డెన్ ఆన్ ద ప్రొడ్యూసర్. ఓకే, అండ్ యునో యూ విల్ ఆల్సో ఫీల్ గుడ్ దట్ యుర్ మేకింగ్ మనీ టు యువర్ ప్రొడ్యూసర్. టాలీవుడ్లో చాలామంది డైరెక్టర్లతో ఈ డైరెక్టర్తో నేను పని చేయాలని చెప్పి చాలామంది ఆర్టిస్టులకు ఉంటుంది, హీరోలైనా ఎవరైనా సరే. బట్ లక్కీ భాస్కర్ తర్వాత చిరంజీవి గారు మిమ్మల్ని ఇంటికి పిలిపించారని తెలిసింది. అది ఇంటికి పిలిపించిన సందర్భం ఏంటి? ఆయనతో సినిమా చేయమన్నా, చరణ్ గారితో చేయమన్నా? అలా అని కాదండి. బేసిక్గా నాకు తొలి ప్రేమ అప్పుడు కూడా హీ సా ద ఫిల్మ్, హీ లైక్ ద ఫిల్మ్. ఆయన మొత్తం టీంని అందరినీ పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. లక్కీ భాస్కర్ అప్పుడు కూడా అదే జరిగింది. సో హీ కాల్డ్ మీ, ఏంటి, హీ అప్రిషియేటెడ్ మీ. దాని తర్వాత ఏదైనా కథ ఉంటే నాకు చెప్పు, బికాజ్ యూనో కొంచెం న్యూ ఏజ్ కథ ఏమైనా ఉంటే చెప్పు ఇంకే అన్నారు. సో I wanted to work with him, and that was a blessing calling. So again, need some more experience to go and work with a legend like Chiranjeevi garu sir. And so ఆయనతో పని చేయాలంటే a little more experience. ఓకే, ఇప్పుడు వెంకీ గారు నెక్స్ట్ చేయబోయే సినిమా ఏ హీరోతో ఉంటుంది? మన ఇండస్ట్రీ హీరోనా, పక్క ఇండస్ట్రీ హీరోనా, ఎవరితో చేస్తారు? ఓకే, ఫస్ట్ రాయాలి. ఓకే, అప్పుడు దాని తర్వాత కోర్స్ రాయాలన్నారు కదా. ఓకే, అది ఒక పాయింట్ అవ్వచ్చు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆ టైంలో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మీకు, కాబట్టి ఈ సక్సెస్లో ఉన్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వకూడదు మన హీరోలకి. అంత పొగరలేదు, ఉండకూడదు కూడా. ఓకే, ఈ రోజు వరకు నేను మీకు చెప్తున్నాను, నాకు ఎవరు రెస్పాండ్ అవ్వటం కాదండి. ఓకే, ఐ హ్యాడ్ టు గో to it happened in such a way that everybody were busy and they asked me to not to wait. Okay, so ee roju varaku nenu ellina ఏ యాక్టర్ దగ్గరికైనా they thought about my career. They didn't want me to wait. Okay, none of them kept me waiting. We are unavailable for almost 6 to 8 months, and it can go to 1 year. Please move on. ఒకవేళ ఆ టైంకి కూడా ఇఫ్ యూఆర్ స్టిల్ ఇన్ సర్చింగ్, ప్లీజ్ అప్పుడు మనం చేసుకుందాం, బట్ ఇదైతే ఉంది అని చెప్పిన వాళ్ళే. సో యూనో అలా చెప్పినందుకు నిజంగా నాకు యూనో ఇన్ అ వే దే థాట్ అబౌట్ మీ. సో ఓకే, లక్కీ భాస్కర్ 2 ఎక్కువ రన్ అవుతుంది, అది ఎప్పుడు ఉండబోతుంది ఏంటి? అసలు 2 years పడుతుందండి. ఒక 2 years అసలు ఉందా ఆలోచన? ఆలోచన ఉంది, బట్ 2 years అయితే మినిమం పడుతుంది. ఓకే, సూపర్ అండి. నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆ స్క్రీన్ ప్లే సంబంధించి, ఆ స్క్రీన్ ప్లే మెలకువలకు సంబంధించి మీరు ఎక్కడ పట్టుకున్నారు, ఎలా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది? డైలాగ్స్కి వచ్చింది, అది ఎందుకు ఎలా అంటే డైలాగ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అఫ్ కోర్స్ మనం 150+ పోస్టర్ చూసాము, అది ఇంకా పెరగాలని కోరుకుందాం. అవకాశం ఇవ్వబట్టి ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే మీకు ఎప్పుడు ఫ్యామిలీ మూవీస్ ఎప్పుడు అలా స్లోగా గ్రో లాంగ్ రన్ ఉంటాయి. అండ్ నిన్న నేను చెన్నైలో డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబిటర్, ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు చెప్పారు,
అంటే వాళ్ళకి దే నో దెర్ రన్ దే సెయింగ్ ఇట్ మైట్ అలా థియేటర్లో వచ్చేసి సార్ దిస్ విల్ హ్యావ్ 6 వీక్స్ రన్. నేను అన్నాను 4 వీక్స్ తర్వాత ఓటీటీలో వస్తుంది అంటే తమిళనాడులో అంతే సార్, ఓటీటీలో వచ్చినా సరే దే విల్ వాచ్ ఇన్ థియేటర్స్. థియేటర్స్. దట్ వాస్ అ న్యూ థింగ్ ఫర్ మీ. ఓకే. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ వెరీ గుడ్ కాన్ఫిడెంట్. ఓకే, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్